వైద్య కళాశాలల నిర్మాణాలపై కోటి సంతకాల పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తుందని మంత్రి మండిపల్లి ధ్వజమెత్తారు. గవర్నర్ను కలిసే బదులు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే ఈ హాస్పిటల్ కాలేజీ కూడా నడుస్తాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఎక్కడ గవర్నమెంట్ సంబంధించిన భూమి గాని ప్రజా సొత్తు ఈ ప్రభుత్వం ఎక్కడా వేస్ట్ చేయలేదు. మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 33 సంవత్సరాలు అని చెప్పాము. ఆ 33 సంవత్సరాలకు కూడా ఈ రోజు మెడికల్ కాలేజీలు కడుతున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా లీజు చెల్లిస్తారు. ఆ భూమికి కూడా లీజు చెల్లించే విధంగా మేము మా యొక్క జీవోలో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, ఈ 18 నెలల్లో అయిన దానికి అవనదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు ఎక్స్ఎమ్మెల్యేలు కోటి సంతకాలు అని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ను కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి, చర్చించండి. ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందు బాటల్లో బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు.